హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. టీడీపీ కార్యకర్తలకు నెక్స్ట్ తెలుగుదేశం క్యాడర్ నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తం మనందరికి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు గారిని నియమించారు. సో గాజువాక నుంచి ఎన్నికైన ఈయన టీడీపీ బాధ్యతలు ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. గతంలో అచ్చెన్నాయుడు గారు ఈ పాత్ర వహించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా. బట్ పార్టీ బలోపేతానికి ఆయన అంటే ఎంతో కృషి కూడా చేశారు. ఇప్పుడు ఈయన కూడా కృషి చేస్తా అని చెప్పుకొచ్చారు. తనకి ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి, ఆయనకు నమ్మి కూర్చోబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపానని ఆయన తెలుపుకొచ్చారు. 2024లో మొన్న జరిగిన సాధారణ సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చాయో, దానికంటే ఎక్కువగా ఈసారి 2029 ఎన్నికల్లో నా వంతు నేను కృషి చేస్తాను. పార్టీ బలోపేతానికి ఎంత ఉంటే అంత నా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా గతంలో వాళ్ళని వేధించి, హింస పెట్టి, ఏవైతే కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద ఉన్న కేసులని నిర్మూలిస్తానని, నా వంతు సహాయ సహకారాలు నేను చేస్తానని పల్లా శ్రీనివాసరావు గారు తెలుపుకొనొచ్చారు. మీరు బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ బీసీలకి ఎంతో అంటే ఎంతో సముచిత స్థానాన్ని ఇచ్చింది. ఎంతో అంటే ఎంత గౌరవప్రదమైన ఇచ్చింది. గతంలో చూసుకుందాం. దేవేంద్ర గౌడ్ దగ్గర నుంచి చూసుకుంటే అచ్చెన్నాయుడు గారు, ఇప్పుడు ఈయన. చాలా మందికి బీసీలు మాకే అన్యాయం జరుగుతుందని లేదు. తెలుగుదేశం పార్టీలో బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం అయితే కరెక్ట్‌గా జరుగుతుంది తెలుగుదేశంలో పార్టీ. ఇది గ్యారంటీగా చెప్తున్నాను. దీనికి నిలవెత్తిన ఉదాహరణే ఇదే. సో, ఎవరికైనా ఏ కార్యకర్తకైనా ఇబ్బంది వచ్చినా, ఏమన్నా ఇబ్బంది కలిగినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. నా దగ్గరికి రావచ్చు. నేరుగా కలవచ్చు. ప్రభుత్వానికి ఒక సలహాలు, సూచనలు కూడా మీరివ్వచ్చు నా ద్వారా. నాకేమన్నా కూడా మీకు చెప్తాను. మనందరం ఒక ఫ్యామిలీలా ఉందాం. తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ కాదు. అదొక కుటుంబం. నా వంతు కృషి మాత్రం పార్టీకి, అటు రాష్ట్రానికి, అటు క్యాడర్‌కి ఉంటున్నారని పల్లా శ్రీనివాసరావు గారు తెలుపొచ్చారు. ఇప్పుడు గతంలో చూసుకున్నాం టీడీపీ వాళ్ళని ఎంతో భయంకరంగా ఇబ్బంది పెట్టారు. పట్టపగలు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ గుండాలెళ్లి దాడి చేశారు. అవన్నీ మనం విజువల్స్‌లో చూసాం. ఎవరు చేసారో ఎంతటి వాడిని కూడా వదిలిపెట్టం. తెలుగుదేశం పార్టీ పెట్టింది పేరు, నమ్మకానికి పెట్టింది పేరని అనేది చెప్పుకుంటూ వచ్చారు. పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు గారు ఆ పార్టీలో నాకు అధ్యక్షుడు పదవి బాధ్యతలు రావడం నా పూర్వజన్మ సుకృతం అని పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈరోజు ఆయన చెప్పుకొనొచ్చారు. సో, ఈ స్థానాన్ని కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికి అందుబాటులో ఉంటానని ఆయన కూడా చెప్పుకొచ్చారు. చూడండి అటు ఎమ్మెల్యేగాను, అటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రజల్లోనే ప్రజా సేవ చేస్తానని ఆయన చెప్పుకొస్తున్నారు. ఇదే మాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుపుకొస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూ వస్తున్నారు. రాజులు కరెక్ట్‌గా ఉంటే వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటుంది. గతంలో లేదు కాబట్టే మన రాష్ట్రం సంకనాకిపోయింది. బట్ వాళ్ళ దురదృష్టం పోయో, మన అదృష్టం కలిసొచ్చో మనకి మంచి అధినాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో, ఇప్పుడు వాళ్ళిద్దరి వల్ల ఇప్పుడు కరెక్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్ర క్యాడర్ అటు పార్టీ అటు రాష్ట్రం నెక్స్ట్ అభివృద్ధి దిశగా కూడా రాష్ట్రం ఎంతో అంటే ఎంతో విధంగా వెళ్తుంది. ఈ మాట స్వయంగా ఈయనే చెప్పుకుంటూ వచ్చారు. సో, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు గారికి మా తరపున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజల్లో ఉండండి, ప్రజా సేవ చేయండి. చెప్తున్నాం కదా! ఇదే వేదిక మీద ప్రజలకు సేవ చేయకపోతే ప్రశ్నించే వ్యక్తులం మేమవుతాం. ఇది మాత్రం ఎవరు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.